నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే టాక్ షో. నేను మీ స్వీయ వర్మ. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్ట్ మీద రాష్ట్ర ప్రభుత్వం సమావేశం చేపట్టింది. అందులో ఎలాంటి విషయాలు ఉన్నాయి అనే దాని మీద మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం స్వీయ, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, బనకచెర్ల ప్రాజెక్ట్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం నిన్న జరిగింది కదా, అందులో చర్చించిన అసలు అంశాలు ఏంటండి? స్వీయ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద పెద్ద చర్చ జరుగుతుంది. రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అట్లా కేంద్రంలో కూడా. దీని మీద అనేక అపోహలు, అపార్థాలు, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. దీన్ని తెరదీయాలంటే ఏదో ప్రభుత్వం చొరవ చూసుకోవాలి. ముఖ్యంగా ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారు ఒక పవర్ పాయింట్ వేయడం, బనకచెర్ల గేమ్ చేంజర్ చెప్పడం, దానికి అనుగుణంగా వడివడిగా అడుగులు వేయడం, దీంతో తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాజకీయ పక్షాల్లో ఒక రకంగా రాజకీయ చర్చకు దారితీసింది. అందుకని ఇక్కడ గతంలో ప్రభుత్వంలో బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయడం, అట్లాగే బీజేపీ విమర్శ చేయడం, బనకచెర్ల ప్రాజెక్టు మీ పాప ఫలితమే మీరు చేస్తున్నారని చెప్పి ఇటుపక్క అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. ఈ దేశంలో ఏం జరుగుతుంది తెలుసుకునేలోగా ప్రజలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సింది అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, బనకచెర్ల ప్రాజెక్టు గేమ్ చేంజర్ ఎట్లా అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా బలం అవుతుందని క్లియర్ గా పవర్ పాయింట్ పనిచేసిన కదా పబ్లిక్ గా చెప్పుకుంటూ వచ్చారు. ఇది గంగా, దాని గురించి వేరే మాట్లాడదాం, గంగా కావేరి అనుసంధానం భాగంగా అని చెప్పారు. కనుక ఇక్కడ ఈ తెలంగాణలో ఈ రాజకీయ చర్చ తెరబడాలంటే ఒకరి మీద ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకొని, అంటే అందరూ కూడా అంటే ఏమంటారు దాన్ని తిలా పాపం తలా పిడికలాగా ప్రవర్తిస్తున్నారు. దీనికి తెరదించడానికి నేను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాను. అది మంచిది అంటున్నాను నేను. అఖిలపక్ష సమావేశంలో వాస్తవాలు తెలపాల్సిన అవసరం అంటే కొంచెం రాజకీయ కామెంట్స్ శృతి మించినాయి కానీ అవసరమైన మనకు ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందని నేను అంటున్నాను. ప్రజలకు కొన్ని అన్ని కాకుండా అసత్యాలు, అర్థసత్యాలతో కూడినా కూడా లెక్కల విషయానికి వచ్చేవారు అంటే రాజకీయ విమర్శల్లో అర్థసత్యాలు, అసత్యాలు చెప్తున్నారు కానీ ఒరిజినల్ గా బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకి ఎట్లా నష్టం, దీన్ని ఎట్లా ఆపాలి అనే దాని మీద మాత్రం స్పష్టంగా ఒక అంగీకారానికి వచ్చినాయని నేను అనుకుంటున్నాను. అందుకనే నిన్న అందరు ఎంపీలు, అంటే ఉదాహరణకు తెలంగాణలో 17 మంది ఎంపీలు ఉంటే 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, ఒక్క ఎంఐఎం ఎంపీ వచ్చారు. 8 మంది కాంగ్రెస్ లో ఎంపీలో ఒకరిద్దరు రానంటున్నారు. అట్లానే బీజేపీ ఎంపీలో 2 మాత్రమే వచ్చారు. అట్లాగే బీఆర్ఎస్ ఎంపీలో అంటే వాళ్ళకి లోక్సభలో బలం లేదు కనుక ఒక్కరు కూడా లేరు కనుక రాజ్యసభలో ఉన్న భద్రాద్రి రవిచంద్ర ఒకరు వచ్చారు. మిగతా అధికారులు అందరూ ఉన్నారు. ఇందులో ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉండే కొంచెం శృతి మించి రాజకీయ చర్చకు దారితీసి రాజకీయ విమర్శలు పోవడం వల్ల బీఆర్ఎస్ మన రాజ్యసభ సభ్యుడు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. రామ్మోహన్ రావు గారు ఏమంటారు? ఎటువంటి విమర్శలు చేశారు? రాజకీయ పరంగా చేశారా, లేకపోతే ప్రాజెక్ట్ పరంగా చేశారా, గోదావరి జలాల మీద చేశారా? చెప్తాను. మొట్టమొదటి గోదావరి జలాల మీద ఒక స్పష్టమైన అవగాహన లెక్కలు ఉంటాయి మనకు. అవి 6, 2 2 4 అవుతాయి, 6 కాదు. కనుక సామాజిక శాస్త్రంలో 2 2 6 అవుతాయి. లేకుంటే ఒకటి పక్కన ఒకటి పెడితే 11 అవుతాయి, ప్లస్ 1 ప్లస్ 1 2 అవుతాయి, 11 కూడా అవుతాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. వారు పెట్టిన సమావేశం అధికారిక సమావేశం. అధికారిక సమావేశంలో ఎదుటి పార్టీ మీద దాడి చేసే పని కాకుండా అసలు జరిగింది ఏందో ఇది మొత్తం లెక్కలు చెప్తే సరిపోయి, యాక్చువల్గా అక్కడ సరిపోయి అవి చెప్పారు రేవంత్ రెడ్డి గారు, దాన్ని అభినందిస్తున్నాను. కానీ శృతి మించి రాగానే పడ్డట్టు ఈ పాప ఫలితం కేవలం కేసీఆర్ అని లేకపోతే బీఆర్ఎస్ అని చెప్పడం సరైనది కాదంటున్నాను. అంటే అఖిల పక్షంలో రాజకీయ పక్షాలు కావు ఇక్కడ సమావేశం పెట్టుకుంది. అట్లాగే గాంధీ భవన్ మీటింగ్ అంతకంటే కాదు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాస్తవాలు ఈ ఎంపీల ముందు ఉంచి తెలంగాణ ప్రజల కోసం ఎట్లా కొట్లాడదామని చెప్పాలి. కానీ ఆ వాస్తవాలు చెప్పడంలో రాజకీయ అంశం తీసుకొచ్చిన అనుకోండి, మరి సిడబ్ల్యూసీ మీటింగ్ లో ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఈ 2 చెప్పాలి కదా. ఈ 2 కాకుండా కేసీఆర్ గారు చెప్పిన మాటల్లో కూడా మరి 5వ అంశం ప్రస్తావించకుండా మొదటి అంశం అంటే అసత్యాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు రాముని తోక అన్నట్టు అయితే, రామునితో కపివరిని ఇట్లా అంటే రాముని తోక వివరణ ఇట్లానే అయితే. అందుకనే అన్ని విషయాలు అంటే అందులో జరిగిన మినిట్స్ విషయాలు చెప్తే బాగుండేది. అది చెప్పకుండా ఏం చేశారంటే కొంచెం రాజకీయ విమర్శల పాలు ఎక్కువైంది అంటున్నారు. కానీ అసలు జరగాల్సిన సమావేశం జరిగింది, అందరికీ ఒకే ఏకాభిప్రాయం వచ్చింది. దీనివల్ల
కేంద్ర ప్రభుత్వం మీద అంటే ఆయన మూడు వైపు చెరిపేశారు. అటు బీజేపీ ఏం చేసింది, ఇటు కాంగ్రెస్ ఏం చేసింది, అటు పక్క బీఆర్ఎస్ ఏం చేసింది, చివరికి తెలుగుదేశం పార్టీ లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఎలాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఏమన్యాయం జరిగింది ఇవన్నీ చెప్పుకొచ్చారు. కానీ రాజకీయ విమర్శలు ఎక్కువైపోయేది మన ప్రెస్ మీడియా కూడా ఏం చేస్తుంది, రాజకీయ విమర్శల వైపే పోతుంది కదా. ఇదంతా కేసీఆర్ పాపమే అని హెడ్డింగ్ వచ్చింది. అంటే ఎప్పుడైనా కూడా దేనికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలో, ఏది హైలైట్ చేయాలో అది చేయకుండా ఉంటే ఈ సమస్య వస్తుంది. రాజకీయ కక్ష నుండి బయట తెలుసుకోవచ్చు. అందుకని అఖిలపక్ష సమావేశం సక్సెసా కాదా అంటే సక్సెస్ అయింది అంటున్నాను, పాజిటివ్ చెప్పాను. ఏ సక్సెస్ అయింది, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడానికి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయే క్రమంలో మొట్టమొదటి మేము కలిసి వస్తామనే దిశలో పోయిండ్రు. ఇప్పటికే ఆలస్యమైన సరే అంటే దేర్హాయి మగర్ అందేర్నాయి అని అఖిలపక్ష సమావేశం మొదట జరగాల్సి ఉండే, ఇదివరకే ఇప్పుడే జరిగింది కదా, దాన్ని సంతోషిద్దాం. దాంతో పాటు బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మన జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు నన్ను కలిశారు. ఇప్పుడు మధ్యాహ్నం మనకు రేవంత్ రెడ్డి గారు ఇవాళ 12 గంటలకి సిఆర్ పాటిల్ కలవబోతున్నారు. అంటే దీనికంతా మూలం ఎక్కడుంది, అఖిలపక్ష సమావేశం ద్వారా జరిగింది కనుక మంచిదే, దీన్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ గురించే వీళ్ళు చర్చించారా, లేదైనా ఇతర అంశం మీద ఏమైనా చర్చించారా రామ్మోహన్ రావు గారు? అంటే ఒకదానికోటి లింక్ అవుతారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడి మొత్తం గోదావరి జలాల గురించి మాట్లాడారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్ వాటానే ఉంటుంది 1500 చిల్లర టీఎంసీలు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాయి కనుక ఈ 2 రాష్ట్రాలు విభజించే క్రమంలో కూడా కొంత ఎవరి వాటా వాళ్ళకి నిర్దేశించబడ్డది. బచావతి ట్రిబ్యునల్ అని గతంలో వేశారు. అది నిర్దేశించబడ్డ దాని ప్రకారమే విభజన తర్వాత కూడా తెలంగాణకు 1068 టీఎంసీలు గోదావరి జలాల వాటా ఉన్నది. తర్వాత 550 టీఎంసీలు ఏమో మన ఆంధ్రప్రదేశ్ వాటా ఉన్నది. ఇవి కాకుండా మిగులు జలాన్ని మనం చెప్తున్నాము, మహారాష్ట్ర వాడుకోకపోయినా మిగులు జలాలు ఉంటాయి, మనం తెలంగాణ వాడుకోకపోయినా మిగులు జలాలు ఉంటాయి. అట్లాగే ఒరిస్సా, అట్లాగే మనకు శబరి నది పైనుంచి ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి, వాళ్ళు వాడుకోకపోయినా వస్తాయి. కనుక ఇది 4-5 రాష్ట్రాలకు ఉమ్మడి నది కనుక ఈ 4-5 రాష్ట్రాల్లో ఏది వాడుకోకపోయినా కిందికి నీళ్లు పోతుంటాయి. అంటే వాడుకోకపోవడం మన తప్పు, కానీ కిందికి వచ్చేటి మా నీళ్లే అనడం సరైనది కాదు. మన తెలంగాణ అన్నది తప్పే, అట్లా ఆంధ్రప్రదేశ్ అన్నది తప్పే. అందుకని దీని మీద చర్చించారు. ఒక బనకచర్ల గురించి మాట్లాడాలంటే మొత్తం లింక్ వస్తుంది కదా, నది మొత్తం ఒకటే కదా. బనకచర్ల గురించే ప్రత్యేకంగా మాట్లాడలేదు మనం కనుక అన్ని మాట్లాడారు. ఒక మాట మనకు నిన్న మాట్లాడిన దానిలో మొత్తం గోదావరి జలాల ప్రస్తావన మొత్తం వచ్చిందని నేను అనుకుంటున్నాను. బనకచర్ల ప్రాజెక్ట్ అసలు స్వభావాలు ఏంటి రామ్మోహన్ రావు గారు, చెప్పండి. చాలా మంచి ప్రశ్న అమ్మ శ్రీయ. ఎందుకంటే బనకచర్ల అనేది మధ్యన మొదలైంది కాదు. నేనేమంటున్నానంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మొత్తం 78 ఏళ్లలో 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది కదా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే గంగా టు కావేరి, ఇది నదుల అనుసంధానం, దానిలో భాగం ఇది అంతే. బనకచర్ల అని పేరు లేకపోవచ్చు కానీ దానిలో భాగం. అంటే గంగా నుంచి మహానదికి, మహానది గోదావరికి, గోదావరి నుంచి కృష్ణకు, కృష్ణ నుంచి తుంగభద్ర కావేరికి, కావేరి నుంచి అంటే కావేరి దాకా పోయే క్రమంలో మన పెన్నా ఇవన్నీ వస్తాయి. పెన్నా నది తర్వాత కావేరి వస్తాయి. అంటే తమిళనాడు వరకు అనుసంధానం చేసే చర్య. అంటే గంగా నదిలో చాలా నీళ్లు ఉన్నాయి, 100 టీఎంసీలు 1000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కనుక ఆ నీళ్లను గోదావరిలో మిగులు జలాలు ఉండొచ్చు, కానీ గోదావరిలో పడేయకపోతే మన జలాన్ని మనం వాడుకుని కృష్ణా లాగానే అయిపోతుంది. మళ్ళీ మన కృష్ణా నీళ్ళు ఇవ్వరు కనుక ముఖ్యంగా కృష్ణ, పెన్నా, కావేరి ఈ నదులకు మళ్ళీ ఒకసారి జీవం పోయడానికి ఈ ప్రాజెక్టు. కానీ తర్వాత వాళ్ళేమో పక్కన పెట్టారు, అనేక రాష్ట్రాలు అభ్యంతరం పెట్టి మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ అనుసంధానం ఒప్పుకోనని గతంలో లేఖ ఇచ్చారు. ఎందుకంటే మాకు గోదావరి నీళ్లు మాకు సరిపోతాయి, కృష్ణాకు మళ్లించుకోవాలి, మేము మొత్తం కావేరి దాకా పంపితే మాకు నీళ్ళు ఎట్లా, గోదావరిలో నీళ్లు తక్కువ ఉంటాయని గతంలో ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ నదుల అనుసంధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అవసరమే కాదంటలేడు ఆయన, కానీ అవసరమే కానీ మా నీళ్లు మేము వాడుకోకుండా కింది రాష్ట్రాలకు ఇచ్చేసేయమని, మాకు వచ్చే నీళ్లను గంగా నుంచి మాకు రావాలి కదా ఎందుకు అనే మాట మాట్లాడారు. కనుక బనకచర్ల ప్రాజెక్టు కేవలం ఇక్కడ మొదలుపెట్టేది కాదు, పైనుంచి కింద ఆలోచన చేస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు అనేది వాస్తవం. ఎందుకంటే గంగా నుంచి గోదావరికి నీళ్లు తెచ్చుకున్నప్పుడు మాత్రమే మా నీళ్లు కిందికి ఇస్తామని, అంతే కదా. ఇది దీని స్వరూప స్వభావం చెప్పాలంటే బనకచర్ల గురించి చెప్పాలంటే బనకచర్ల ఏదైతే గోదావరి నది మీద పోలవరం కడుతున్నాం కదా, అక్కడి నుంచి ఏవైతే పాత కాలువలు ఉన్నాయో దాని పక్కనే ఇప్పుడు ఏదైతే పట్టిసీమ ద్వారా మనకు కృష్ణానదిలోకి నీళ్లు తీసుకొస్తున్నామో దాన్ని వెడల్పు చేసి దాని ద్వారా కృష్ణానదిని దాటించి ఒల్లాపల్లి, అవన్నీ ప్రాంతాన్ని స్వయంగా తిరిగినవాడిని, ఒల్లాపల్లి అని మనకు వినుకొండ మా తాలూకాలో ఉంటుంది. అక్కడ ఒక పెద్ద రిజర్వాయర్ దాదాపు 140-150 టీఎంసీల నీళ్లు బట్టి రిజర్వాయర్ భూమి మీద నిర్మించారు, అది నది మీద కాదు, నిర్మించి అక్కడి నుంచి బనకచర్ల అంటే రాయలసీమలో
మనకు కర్నూలు జిల్లా కిందికి ఉంటుంది, కర్నూలు జిల్లా ఉంటుంది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్కడ దాకా తీసుకెళ్లి అక్కడి నుంచి వెలుగొండ రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి పనికొచ్చేది. దీన్ని ఎవరు వ్యతిరేకించారు. కానీ ఏమైందంటే గోదావరి జలాల పంపిణీలో ఏదైతే ఈ పొరపచ్చాలు ఉన్నాయో వాటిని తీర్చకుండా తెలంగాణ వాటాను సరిగ్గా వాడుకునే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా పర్మిషన్లకు నో అబ్జెక్షన్ చెప్పింది అనుకోండి. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నది అదే, మేము వాడుకోవాల్సిన నీళ్లు 1065 టీఎంసీల నీళ్లను మాకు అష్యూర్ చేస్తూ మాకు ఆ ప్రాజెక్టుల మీద ఎలాంటి అభ్యంతరాలు లేవని మీరు ప్రకటిస్తే దాని మీద సంతకం చేస్తే కింది జలాలు మీరు వాడుకోవడానికి వీలుంది అన్నారు. కానీ అది కూడా తప్పే. మిగులు జలాలంటే అన్ని మీద రాష్ట్రాలు అన్నిటికీ హక్కు ఉంటుంది. మిగులు జలాలు కేవలం కింది పోయే రాష్ట్రానికి హక్కు ఉండదు. అది కృష్ణా జలాల్లో విషయంలో గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, అంతకుముందు బచావ్ ట్రిబ్యునల్ కూడా ఏమైందంటే కింది జలాలు అంటే మిగులు జలాలు వరద జలాలు మీకే ఉంటాయని కర్ణాటక, మహారాష్ట్ర, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జలాల విషయంలో అది ఉంది. కానీ గోదావరి జలాల విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం అతి మాట్లాడారు. అంటే మీరు మా 1065 టీఎంసీ నీళ్ళు మేము వాడుకున్న తర్వాత మీరు మిగతా వాడుకోవచ్చు అని, అది చట్టం ఒప్పుకోదు. మిగతా జలాల మీద కూడా తెలంగాణకు హక్కు ఉంటుంది, మహారాష్ట్ర కూడా హక్కు ఉంటుంది. అందుకనే ఇంటర్ రివర్ ట్రాన్స్ఫర్ అంటాం దీన్ని. అంటే ఒక నది నుంచి ఇంకో నదికి నీళ్లు మళ్ళించినప్పుడు ఆ నదిలో నీళ్ళను కూడా పైకి మళ్ళీ వాటా ఉంటుంది. ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఉదాహరణకు ఇప్పుడు పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి నీళ్లు మళ్ళిస్తున్నారు. మళ్ళించే క్రమంలో 85 టీఎంసీల నీళ్లు పై రాష్ట్రాలకు ఇవ్వాల్సిందని ఒప్పందం ఉన్నది. ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అమలు కాలేదు, ఇప్పుడు అమలు అవుతలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రపోజల్ ఇప్పుడేమో 85 టీఎంసీల నీళ్ళు ఎవరికి రావాలి? మహారాష్ట్ర, కృష్ణానది పుట్టేది మహారాష్ట్రలో, తర్వాత కర్ణాటక, తర్వాత తెలంగాణ ప్రవేశించి మీ కిందికి ఆంధ్రప్రదేశ్ లో పోతాయి. అటువంటి అప్పుడు ఆ 85 టీఎంసీలో 45 టీఎంసీలేమో అంటే కృష్ణానది చెప్తున్నాను నేను, 45 టీఎంసీలేమో కర్ణాటక, మహారాష్ట్రకు పోతాయి. 40 టీఎంసీలు నాగార్జున సాగర్, శ్రీశైలం దగ్గర ఆపుకొని ఆ నీళ్లను దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా శాసనసభలు చేసుకోవచ్చు. శ్రీశైలం అయితే శ్రీశైలం నీళ్లు ఒక్క చుక్క కూడా కిందికి ఇవ్వకుండా అటు రాయలసీమకు మనకు దక్షిణ తెలంగాణకు వాడుకోవచ్చు. నాగార్జున సాగర్ లో కూడా కొంతవరకు కంట్రోల్ చేసి అంటే ఈ 40 టీఎంసీలు అదనంగా తెలంగాణ కేటాయించడం వల్ల అప్పుడేమో దాంట్లో ఆటోమేటిక్ గా నాగార్జున సాగర్ కూడా ఎడమ కాలువ బాగుపడుతుంది. ఎడమ కాలువలో తిరువురు దాకా, కృష్ణా జిల్లా తిరువురు దాకా, కోదాడ తిరువురు దాకా ఉన్నది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇవన్నీ వాడుకోవడానికి వీలు ఉంటుంది. దాని కింద ఉన్న పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఎందుకంటే ఒకదానికి కూడా లింక్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టింది తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో నల్గొండ జిల్లాలో, పైకి నీళ్లు రావు, కిందికే పోతాయి. కనుక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఉన్నది. అంటే ఏమైందంటే ఎప్పుడైతే మనకు బనకచెర్ల పథకం కనుక ముందే ఏదైతే మనకు పట్టిసీమ ద్వారా నీళ్లు మళ్లిస్తున్నారో ఆ నీళ్లలో వాటా ఇవ్వలేదు కదా. అందుకని తెలంగాణ అనుమానం ఏంటంటే నేను నిష్పక్షపాతంగా నాకు 2 రాష్ట్రాలు సమానమే, ఇద్దరు ప్రజలకు సమానమే. అప్పుడు ఏమవుతుందంటే అనుమాన పడుతూ నిజం అంటున్నాను. మనకు కృష్ణా నదిలో ఏ అన్యాయం జరిగిందో ఆ నీటి పంపకంలో కూడా రాష్ట్ర విభజన తర్వాత యాక్చువల్ గా 50-70% నీళ్లు తెలంగాణకు రావాలి, 30% నీళ్ళ కింద ఇవ్వాలి పరివాహక ప్రాంతాలకు పెట్టి. కానీ ఇప్పుడు 299 టీఎంసీలు మాత్రమే పరిమితం చేసి మొత్తం 811 టీఎంసీలు కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా ఉంటే కనీసం 69%, 70% రావాల్సిన నీళ్లను పంపిణీ చేసేటప్పుడు విభజన చట్టంలో కేవలం 299 టీఎంసీలు పరిమితం చేశారు. అక్కడ అన్యాయం జరిగింది. మాకు అక్కడ కనీసం 500 టీఎంసీ నీళ్లు రావాలి. ఆ 500 టీఎంసీలు అవి 1065 టీఎంసీలు ఇవి అంటే దాదాపు 1600 టీఎంసీలు కనుక తెలంగాణకు అష్యూర్డ్ వాటర్ ఏవైతే చట్టపరంగా వచ్చి అవి ఇచ్చేసి దాని మీద ఎట్లాంటి అభ్యంతరాలు చెప్పకుండా మా ప్రాజెక్టు మనం కట్టుకొని ఇస్తే కిందికి పోయే నీళ్ళని మీవే అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందుకనే బనకచెర్ల ప్రాజెక్టు మొత్తం స్వభావం చెప్పాలంటే టీఎంసీతో చెప్పాలంటే కొంత టైం పడుతుంది. అది ఇంకొక బనకచెర్ల ప్రాజెక్టు మీద ఒక ఎపిసోడ్ చేద్దాం. రామ్మోహన్ రావు గారు, గోదావరి నదీ జలాలపై బచావత్ కమిషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందండి? మంచి ప్రశ్న. అంటే బచావత్ కమిషన్ రిపోర్టు గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు తీర్పు ఇచ్చింది. గోదావరి ఉన్న జలాల్లో మొదటి మహారాష్ట్ర వాటా పోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మనకు 1600 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. అవి కాకుండా ఇప్పుడు జలాలు ఎక్కువనే పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వాదించిన, ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు వాదించిన అది నిజం, కింది నీళ్లు పోతలేమని కాదు. పైన వాడుకోకపోతే కింది నీళ్లు పోతాయి కదా. ఇప్పుడు నీరు పల్లె మెరుగు, నిజం దేవుడేరు అంటారు. నిజం దేవుడేరు నాకు తెలియదు కానీ నీరైతే పళ్ళని కిందికే పోతాయి, లిక్విడ్ కనుక. అప్పుడు ఏమవుతుందంటే కిందికి పోయి నీళ్ళన్నీ వృధాగా పోతే నేను అనుకోవడానికి వీల్లేదు. మహారాష్ట్ర వాడుకోకపోతే కిందికి వస్తాయి, మనం వాడుకోకపోయినా తెలంగాణ వాడుకోకపోయినా కిందికి పోతాయి కదా. అట్లాగే ఒరిస్సా కానీ మా గోదావరి నది కలిసేది వంశధార కూడా మనకు పైన కలుస్తుంది, పైకి పోతుంది, దీనికి సంబంధం లేదు. కానీ సీలేరు పాయింట్ దగ్గర కానీ అట్లానే మనకు శబరి కలుస్తుంది పైనుంచి.
ఈ నదులన్నీ కూడా పైన వాడుకోకపోవడం వల్ల నీళ్లు వస్తున్నాయి కదా కిందికి. మరి ఛత్తీస్గఢ్ మాట ఛత్తీస్గఢ్కి ఇవ్వాలి కదా, మహారాష్ట్ర మాట మహారాష్ట్రకి ఇవ్వాలి కదా. అప్పుడు నీళ్ళు ఇంత వృధా ఉంటాయా లేవా అని దానికి లెక్కలు ఉన్నాయి, ఏమీ దాపరికం లేదు. అందుకని బచావ్ ట్రిపుల్ ఏం చేసిందంటే మొత్తం నీళ్లలో 1600 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తూ 968 టీఎంసీలు, తెలంగాణకు 550 టీఎంసీలు ఏమో ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తూ తీర్పు చెప్పింది. అది అమలు కావాలని కోరుతున్నారు. రెండు రాష్ట్రాలు కోరాల్సింది ఏంటి, వృధా పోయే నీళ్లు కదా, 200 టీఎంసీ తీసుకపోతే ఏమవుతుంది బనకచెర్ల ద్వారా అంటున్నారు. 200 టీఎంసీలు సమస్యే కాదు నిజంగా చెప్పాలంటే, అంటే 100,000 టీఎంసీలు పోతున్నాయి కనుక. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ బనకచెర్ల మీద ఈ తెలంగాణ అభ్యంతరాలను అట్లాగే ఆంధ్రప్రదేశ్ కోరికను మన్నించి ఈ రెండింటిని కూడా కేంద్ర జలశక్తి వనరుల శాఖ పరిష్కరించాలని కోరుతున్నాం. రామ్మోహన్ రావు గారు, బనకచర్ల ప్రాజెక్టుపై వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉంటుందండి? రాజకీయ పక్షాలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కొట్లాడుకుంటారు. కానీ రాజకీయ ప్రయోజనాల కంటే ముఖ్యమైనది ప్రజల ప్రయోజనాలు కాదు. ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పక్షాలు కానీ తెలంగాణలో కానీ ఇవాళ కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అన్నట్టు ఇవాళ ఒకవేళ కొంచెం దానికి తగ్గింది అనుకోండి, బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గింపులో కూడా విమర్శలు ప్రతిపక్షం చేసుకుంటారు. రాజకీయ పక్షాల వాదనలు ఎప్పుడు ఉంటాయి. ఎదుటి పక్షాన్ని ఓడించాలి వాదన పరంగా, లేకుంటే ప్రజల మనకు సెంటిమెంట్ రెచ్చగొట్టాలి అని ఇద్దరికి ఉంటాయి, రెండు రాజకీయ పక్షాలకు ఉంటాయి. కానీ నీళ్ళు అయితే ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఎట్లా వినియోగించుకోవాలి, ఇరు తెలుగు రాష్ట్రాలు ఎట్లా బాగుపడాలి, ఎట్లా ప్రజలకు అందించాలనే దాంతో ఉంటే ఇప్పుడు సమస్య రాదు. అందుకని నేను అఖిలపక్ష సమావేశంలో రాజకీయం శృతి మించిందని చెప్పడానికి కారణం అదే. అసలు వివరాలు చెప్పి ప్లేన్ గా విడిచిపెడితే ఏ రాజకీయ పక్షం వ్యతిరేకించదు. అంతేందుకు బీజేపీ ఎంపీ అరుణ గాని అట్లాగే రఘునందన్ రావు గారు కానీ చాలా పాజిటివ్ స్పందించారు కదా. అంతేందుకు వద్యరాజు రవిచంద్ర ఎంపీ కూడా మేము ఇది కోరుతున్నాం, మీరు అనవసరంగా కేసీఆర్ తిరుగుతున్నారు అందుకనే వాకౌట్ చేస్తున్నాను పోయింది తప్ప, అంటే ఒక వ్యక్తి మీదనో ఒక పార్టీ మీదనో టార్గెట్ చేస్తే ఇట్లాంటి జరుగుతాయి. అంటే కొంచెం సంయమనం పాటించే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీలు సమానమే అని వాస్తవాలు అఖ్యల గారి కాకుండా వాస్తవాలను చెప్తే ఈ సమస్య రాకపోయేది. అయినా సరే రేవంత్ రెడ్డి గారు చివరిగా చెప్పిన మాటలు నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అయ్యా మా నీళ్లు మాకు ఇచ్చేస్తే, మా నీళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి మీరు అబ్జెక్ట్ చెప్పకపోతే కాళేశ్వరం మీద కానీ, సీతారామ కానీ, దేవాదులు కానీ, ఇతర అంటే భద్రాచలం కంటే పైన ఉన్న తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాజెక్టుల విషయంలో మీరు అబ్జెక్షన్ చెప్పకపోతే మీరు దాన్ని మేము చేసుకుంటాం, మేము ఆపుకున్న తర్వాత విడవాల్సిందే కదా. ఉదాహరణకు కృష్ణానదిలో నీళ్లు లేవంటే తుంగభద్ర నిండాక వాడు విడిస్తాడా విడవాడు, నిండేదాకా ఆపుకుంటాడు. అట్లాగే అలమటి నిండేదాకా ఆపుకుంటాడు, విడిస్తారు కదా. బాబ్లీ ప్రాజెక్ట్ లో కూడా మనకు గతంలో నష్టమైందంటే మనకు ఏర్పాటు చేసుకున్నాం కదా ఫలానా రోజులు తెలిసి ఉంటారని. కనుక ఇవన్నీ కూడా 3 రకాల పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, చాలా కరెక్ట్ అంటున్నాను. ఒకటేమో టెక్నికల్, అంటే సాంకేతికంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నారు, జలవనరుల శాఖ దగ్గరికి పోతాం, వాళ్ళకు ఒప్పిస్తాం. అది కాకపోతే రాజకీయంగా. మూడోది న్యాయపరంగా కోర్టు కూడా వెళ్తామంటున్నాను. కోర్టులో కూడా ఇదివరకు కేసు ఉండే, ఇదివరకు మనకు కృష్ణా జలాల విషయంలో కానీ దీని విషయంలో ఉండే. నేను కూడా స్వయంగా మన్మోహన్ సింగ్ దగ్గరికి గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆపమని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ గా మారుతున్న క్రమంలో పోయినాం. అఖిలపక్షం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు నేను కూడా దానికి వెళ్ళా కనుక ఇవన్నీ వివరాలు నాకు బాగా క్షుణ్ణంగా జరగడానికి కారణం అది. తెలుసుకుంటే మాట్లాడితే బాగుంటుందని. ఇవాళ మూడోది న్యాయ పరిష్కారం ఉంది కనుక ఈ పరిష్కారాల వైపు పోవాలని అనుకున్నారు. అంతిమంగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఈ జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందండి? అసలు కేంద్ర ప్రభుత్వం ఇందులో కల్పించుకుంటుందా లేదా? ఒక మాటలు చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు, అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ, ఈ రెండు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు అన్యాయమే చేసింది. మొదటి 5 ఏళ్లలో నిర్మించాల్సిన పోలవరం కానీ పూర్తి చేయకపోవడం, అమరావతి పూర్తి చేయకపోవడం. అమరావతి అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కదా, మీరు కట్టకపోతే మేము కడతామని చంద్రబాబు నాయుడు గారు కానీ అది అదమాయించి కట్టాల్సిన పని ఉండేది, అది చేయలేదు. అట్లాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న విభజన హామీలు ఏవైతే చట్టంలో ఉన్నాయి, హామీలు కూడా కాదు, చట్టంలో ఉన్న ఇంప్లిమెంట్ చేయడంలో 11 ఏళ్ళు అవుతుంది ఇప్పటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వం చేయడం లేదు. గతంలో కాంగ్రెస్ కూడా అంది. నీటి విషయంలో తగాదాలు పడి కొట్టుకుంటుంటే కూడా చూస్తూ మౌన ప్రేక్షకులుగా చూస్తూ కూర్చుంది తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయలేదు. కానీ నేనేమంటున్నానంటే పిట్టపోరు పిల్లి తెరిచినట్టు మీరు ఈ రాజకీయ లబ్ధి పొందకండి. మేము వచ్చేదాకా, మేము డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా మేము అభివృద్ధి చెందామంటే కష్టం. మొన్న జరిగింది అదే కదా ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక కొంత సహకరిస్తున్నారు తప్ప గత 10 ఏళ్లుగా జరిగిన విధ్వంసం చూశాం కదా ఆంధ్రప్రదేశ్ కు, ఏం జరగలే కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బీజేపీ అప్పుడు కాంగ్రెస్ ఈ రెండు రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ఇప్పటికైనా సరే వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమైనా సరే ఈ రెండు తెలుగు రాష్ట్రాలను అన్యాయం చేయకుండా
జలవనరుల పంపిణీలో ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉంటే వాళ్ళ వైపు వేలు చూపిస్తాం. కనుక ఇవాళ బీజేపీ కూడా ఆలస్యంగా మేల్కొంది. నిన్నటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అట్లాగే మనకేమంటే 2 పదవులు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా దాటవేత వైఖరి అవలంబించిండు. ప్రశ్నలు అడిగితే ఇక్కడ దాకా ఏం కాలేదు, బనకచెర్ల గురించి ఎవరు మాట్లాడలేదు, అక్కడ దాకా ప్రతిపాదన రాలేదు. చాప కిందకి నీరు వస్తున్నాయని తెలిసిన తర్వాత కదా ఇప్పుడు నిన్న పోయి సిఆర్ పాటిల్ గారిని కలిశారు. ఇదే మాటను మరి గతంలో ఏం చెప్పలేదు అంటే కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి, అన్ని ప్రాంతాలు సమానం. ఇప్పుడు నాకు అన్ని ప్రాంతాలు సమానమే, కానీ న్యాయం మంచిది మంచి అని చెప్పకపోతే ఎట్లా అని అన్ని తెలంగాణ వైపు మొక్కుమని అట్లేనా. కానీ జరిగే ప్రక్రియలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే కష్టం కదా. ఇంకా కిషన్ రెడ్డి గారి పొరపాటు అంటే ముఖ్యంగా బీజేపీ పొరపాటు ఇది. కాంగ్రెస్ పొరపాటు వాళ్ళ అధికారం లేరు, వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో 11 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ఇప్పుడు వచ్చారు మన అధికారంలో 1.5 year కింద. కనుక వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అని చేసిన అన్యాయాన్ని ఇప్పుడు సరిదిద్దాలంటున్నారు. 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలి, ప్రజల మధ్య గొడవ లేదు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని సిరారా గారు ఎప్పుడో రాశారు. ఇప్పుడు 2గా వెలుగు జాతి మనది ఎందుకు అనుకోవద్దు? తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది కావాలంటే జలవనరుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం పూర్తి చొరవ తీసుకొని 2 రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడికి అప్పీల్ చేయాలి. ఏం అన్యాయం జరుగుతుందో స్పెసిఫిక్ గా చెప్పాలి. రాజకీయం కూడా మాట్లాడుతుంది. బీజేపీ తప్ప, బీఆర్ఎస్ తప్ప, తెలుగుదేశం తప్ప, వైసీపీ తప్ప, ఇది కాదు మనకు కావాల్సింది, కాంగ్రెస్ తప్ప. ఇప్పుడు చేయాల్సిన పని అంటే 2 ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉన్నది, పైననేమో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది. కనుక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, మీరు వడ్డించేవాడు మనవాడు అయితే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుంది, మాకేం అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇది తెలిసాల్సిన బాధ్యత ఎవరికి? ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళకి కదా. అంటే అన్ని వేళ్ళు ఇప్పుడు మనం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. ఈ జలవనరుల పంపిణీ మొత్తం జలవనరులు అనేటివి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. కనుక కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న జలవనరులను పంపిణీ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళేది, రాష్ట్రాల మధ్యన కాదు. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటుంటే మూడో వాడు పరిష్కరించాలి కదా. అంతర్జాతీయ జలాలనేమో పాకిస్తాన్ తోటి మనం పంచుకున్నప్పుడు బ్రహ్మాండంగా పంచుకునేవి, ఒక్క రక్త చుక్క చేయకుండా. మనం తెలుగు వాళ్ళం ఒకటి, 2 రాష్ట్రాలు మొన్నదాకా ఒకటి ఉన్నాయి. పంచుకోవడానికి ఇవాళ వీళ్ళు చేస్తున్న రాజకీయమే దుర్మార్గం ఉంటున్నానే. కేంద్రము రాష్ట్రాల పంచాయతీ తీర్చాలి. జలవనరులను ఈ 2 రాష్ట్రాల్లో విభజన, మన చట్టం ప్రకారం విభజన హామీలు తీర్చాలి. 2 రాష్ట్రాలకు కేటాయించాల్సిన నీళ్లను ఇలీగల్ గా వాటిని పంచి అప్పుడు మాత్రమే జల వివాదాలకు పరిష్కారం చూపించాలి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని రేవంత్ రెడ్డి గారు ఇవాళ పోయిండ్రు. వాటితో పాటు అన్ని అకాల పక్షాలను తీసుకొని పోతే ఇంకా బాగుంటుందని నేను అంటున్నాను. 10 మంది ఒకటే సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ.